భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన ఆయుధం వచ్చి చేరింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంస నౌక ఐఎన్ఎస్ మోర్ముగావ్ను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం లాంఛనంగా నేవీలో ప్రవేశపెట్టారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ, భారత్లో తయారైన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల్లో ఒకటిగా ఐఎన్ఎస్ మోర్ముగావ్ను అభివర్ణించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన నౌకలలో ఇది ఒకటి. ఇందులోని వ్యవస్థలు భారత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రదేశాల ప్రస్తుత భవిష్యత్తు అవసరాలను తీర్చగలవు. మన రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి ఇది నిదర్శనం. భారత్ను స్వదేశీ నౌకా నిర్మాణ హబ్గా మలచడమే మా లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత ప్రయోజనాలను మన నౌకాదళం విజయవంతంగా పరిరక్షిస్తోందని ఆయన ప్రశంసించారు. అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయని, దీనివల్ల ఉత్పన్నమయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆధునిక స్వదేశీ ఆయుధాలు, సాధన సంపత్తితో సైనిక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురాణాలను ఉటంకించిన రాజ్నాథ్ వాటిలో సముద్రాల ప్రాముఖ్యతను వివరించారని చెప్పారు. క్షీరసాగర మదనం సహా పలు అంశాలను రక్షణ మంత్రి ప్రస్తావించారు. నిపుణుల ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో మొదటి 5 స్థానాల్లోని ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అన్నారు. 2027 నాటికి టాప్ 3లో ఉంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ మాట్లాడుతూ, భారత నావికా దళం గత దశాబ్దంలో యుద్ధ నౌక రూపకల్పన, నిర్మాణ సామర్థ్యంలో సాధించిన పెద్ద పురోగతిని సూచిస్తోందని అన్నారు. ఈ రోజు మనం క్షిపణి విధ్వంసక మోర్ముగావ్ను ప్రారంభించడం స్వదేశీ యుద్ధ నౌక నిర్మాణ చరిత్రలో మరో మైలురాయి. ప్రత్యేకించి సిస్టర్ షిప్ నౌక విశాఖపట్నం కేవలం ఏడాది కిందట భారత నావికాదళంలోకి ప్రవేశించింది అని అన్నారు. క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ మోర్ముగావ్ పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు, 7,400 టన్నుల బరువున్న ఈ నౌకకు గోవాలోని చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్ పేరు పెట్టారు. అణు, జీవ, రసాయన యుద్ధ దాడుల వంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఇది పోరాడగలదు. భారత నౌకాదళం వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 4 విశాఖపట్నం తరగతి డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇది రెండోది. దీన్ని ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించింది. ప్రాజెక్టు 15B నిర్మాణానికి మొత్తం 35,000 కోట్లు ఖర్చయింది. 4 శక్తివంతమైన గ్యాస్ టర్బైన్లతో నడిచే ఈ యుద్ధ నౌక గంటకు 30 నాట్లకు పైగా వేగంతో ప్రయాణించగలదు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన యాంటీ సబ్మెరైన్ వేర్ఫేర్ సామర్థ్యం కలిగిన రాకెట్ లాంచర్లు, టార్పెడో లాంచర్లు, ఏఎస్డబ్ల్యూ హెలికాప్టర్లు ఈ నౌకకు అదనపు బలాన్ని చేకూర్చుతాయి. ఐఎన్ఎస్ మోర్ముగావ్లో అధునాతన ఆయుధాలు, సెన్సర్లు ఉన్నాయి. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి, ఉపరితలం నుంచి గాల్లోకి క్షిపణులు ప్రయోగించవచ్చు. అలాగే 290 నుంచి 450 కిలోమీటర్ల మధ్య లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల వంటి ఆయుధాలు ఇందులో ఉన్నాయి. పోర్చుగీస్ పాలన నుంచి గోవా విముక్తి పొంది 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 19న ఈ యుద్ధనౌక మొదటిసారి సముద్ర పరీక్షలకు బయలుదేరింది. ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే మీడియం రేంజ్ 70 km MRSAM వ్యవస్థ, టార్పెడో, రాకెట్ లాంచర్లు, వివిధ రకాల గన్ వ్యవస్థలు దీనిలో ఉండడం మరో విశేషం.